ఉన్న ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహవూర్ హుసేన్ రానాను భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. ఈ రోజు అతను భారత్ కు చేరుకుంటారని సమాచారం. తహూర్ అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగించడంతో ఇండియాకు తీసుకొస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన రానా ఈ కేసులో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. అయితే 2008లో నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి సుమారు 166 మందిని చంపేశారు. అయితే అమెరికా తనను భారత్ కు అప్పగించకుండా నిరోధించేందుకు అన్ని న్యాయ మార్గాలను తహూర్ రానా వినియోగించుకున్నాడు. చివరగా తన అప్పగింతను ఆపాలంటూ యుఎస్ సుప్రీంకోర్టును కోరినప్పటికీ తిరస్కరించింది. కాగా ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత 2009 అక్టోబర్లో రానా అమెరికా దర్యాప్తు సంస్థ చేతికి చిక్కి లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో నిర్బంధంలో ఉన్నాడు. 26/11 దాడికి కీలక సూత్రధారి అయిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్ మాన్ హెగ్లీకి తహూర్ రానా సన్నిహితుడని సమాచారం. తహూర్ రానాను అమెరికా భారత్ కి అప్పగిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహవూర్ హుసేన్ రానాను భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నట్లుగా సమాచారం. అలాగే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రైట్ శశిరేఖ, ఏదైతే భారత్ లోనే అతిపెద్ద ఉగ్రదాడిగా మనం గుర్తించుకోవచ్చు. ఇప్పటికీ కూడా బ్లాక్ డే ఏదైతే 26/11 2008 నవంబర్ లో జరిగిన ఘటన దాదాపుగా 170 మందికి పైగా మాత్రం చనిపోవడం జరిగింది ముంబై బ్లాస్ట్ లో. దీనికి సంబంధించిన సూత్రధారి ఏదైతే తహూర్ రానా
ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్నాడు. అయితే అతనికి పరిశ్రమస్తుడు ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన మరో టెర్రరిస్ట్ తో చేతులు కలిపి అమెరికాలో అక్కడ సుప్రీంకోర్టు కూడా, ఎందుకంటే భారత్ కు నన్ను అప్పగించద్దు అంటూ కూడా తన పిటిషన్ మాత్రం అమెరికా సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా దీనిపై సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు మాత్రం పిటిషన్ ని కొట్టివేస్తూ మాత్రం ఆ అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళకు మాత్రం సమాచారం ఇవ్వడంతో, ఎందుకంటే రంగంలో దిగిన మన ప్రధానమంత్రి మోడీ కూడా అక్కడ ట్రంప్ తో కూడా మాట్లాడి ఆ ఉగ్రవాదిని అప్పగించాలి అంటూ కూడా దానికి పూర్తిగా సహకరించేసి ఈ అంటే నిన్న రాత్రి బయలుదేరిన అమెరికా నుంచి ఏదైతే స్పెషల్ ఫ్లైట్ లో మాత్రం ఆ రాణాని మాత్రం భారత్ కు తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి తీసుకొచ్చిన తర్వాత ముంబైలో లేదంటే ఢిల్లీ తిహార్ జైలు కు తరలించే విధానంగా కూడా పూర్తి ఏర్పాట్లు కూడా ఇప్పటికే అమిత్ షా పూర్తి వ్యవహారం దీంట్లో వ్యవహరిస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం తిహార్ జైలు కి పంపించిన తర్వాత మరోసారి NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మాత్రం మరోసారి రాణాని అదుపులో తీసుకొని విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే NIA మాత్రం సుప్రీంకోర్టు ఏదైతే అమెరికా సుప్రీంకోర్టుకి కూడా దీనికి సంబంధించిన ప్రతి ఆధారాలను కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీనికి సూత్రధారిగా, ఎందుకంటే ఈ రాణా అనే వ్యక్తి కెనడాలో ఒక బిజినెస్ మ్యాన్ గా కూడా పనిచేశాడు. దాని తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ ముంబై బ్లాస్ట్ కి ఏదైతే దాడులకు మాత్రం కొంత కీలక సూత్రధారిగా పోషించినట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ మన ఇండియాకు వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ, క్రాంతి, నిన్న సాయంత్రం 7:10 బయలుదేరిన ఫ్లైట్ అంటే భారత్ కు వచ్చేసరికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? రైట్, ప్రస్తుతం ఎందుకంటే దీనికి సంబంధించింది రాణాని తీసుకొచ్చే విషయంలో చూసుకున్నట్లయితే స్పెషల్ విమానంలో, కానీ ఎక్కడికి భారత్ లో ఎక్కడికి తీసుకొస్తున్నారు దీని గురించి, ఎందుకంటే ఇప్పటికే దీనిపై కూడా ఒక కీలక మంత్రులు, కేంద్ర మంత్రులు కావచ్చు, లేదంటే ఇటు అమిత్ షా కూడా కావచ్చు, NIA ఆధ్వర్యంలో మాత్రం ఇది ఈ ఆపరేషన్ మొత్తం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ అమెరికాకు సంబంధించిన ఈ మన అధికారులు కావచ్చు, దాన్ని తీసుకొచ్చి భారత్ కి NIA అప్పగించేంత వరకు కొంత సీక్రెట్ గా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత భాగం కూడా చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఉంచుతారా లేదు అని అంటే, తిహార్ జైలుకి పంపించడమా లేదు అని అంటే ఇటు ముంబైలో ఉంచుతారా అనేది కూడా కొంత గుప్తంగా తెలుస్తుంది అనే విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టత కనిపిస్తుంది. అయితే తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా అదుపులోకి కస్టడీకి అయిన తర్వాత NIA మాత్రం ఖచ్చితంగా కస్టడీకి కోరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ, క్రాంతి, జైలు వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? అంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లు, అతని కోసం గది కావచ్చు, లేకపోతే ఇతరితర ఏర్పాట్లు కానీ? రైట్, ప్రస్తుతం తిహార్ జైల్ కి సంబంధించి, ఎందుకంటే రాణా భారత్ వచ్చిన తర్వాత తిహార్ జైల్ కి సంబంధించిన అతనికి ఏదైతే బ్యారికేడ్ కి సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే సర్వం సిద్ధమంటూ కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అతన్ని తీసుకొచ్చిన తర్వాత ఏ సెల్లో ఉంచాలి, దాన్ని పూర్తి విధాలుగా కూడా సర్దిద్దామంటూ కూడా కేంద్ర మంత్రులు అయితే చెప్తున్నారు. శశిరేఖ, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ క్రాంతి.